అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో నుండి 2వ సమూయేలు 15వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్షాలోము యొక్క తిరుగుబాటు కనబడుతుంది. సో అబ్షాలోము అంటే ఎవరు? దావీదు కుమారుడు. సో ఇక్కడ తన దావీదు కుమారుడుగా ఉన్న అబ్షాలోము తన యొక్క తిరుగుబాటు విషయము మనకి 15వ అధ్యాయం మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏమనిపిస్తూ ఉంది అంటే, దానికి ముందు మనం చూస్తే దేవుని హృదయానుసారుడిగా ఉన్న దావీదు ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు కదా. నా హృదయానుసారుడు అన్న మనిషి, దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి మనిషి, సౌలు విషయంలో చూస్తే ఎంత గడగడలాడిపోయాడు. రాజ్యంలో ఒక్కరు కూడా గొల్యాతును ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళిన పరిస్థితులు కాదు. కానీ దేవుడు తనకు తోడుగా ఉండి ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లు అంటాడు కదా, యుద్ధం యెహోవాదే అంటాడు. ఎంత స్ట్రాంగ్గా చిన్న వయసులోనే ఎంత స్ట్రాంగ్గా ఉండి దేవుని లేని ప్రజల పట్ల సున్నతి లేని ఈ ఫిలిస్తీన్లు అని చెప్పి, అసలు అది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆ వర్డ్తో పట్టుకొని దేవుడే యుద్ధం చేస్తాడు అని ఒక చిన్న రాయి వడిసెలతో అంత ఆజానుబాహుడైన 6 ముళ్ళ జానెడా 7 ముళ్ళ జానెడా అది పట్టుకొని కొడితే అస్సలు పిట్టబడిపోయినట్టు పడిపోతాడు. మళ్ళీ తన యొక్క కత్తి తీసి తన తల తెగ నరికి పట్టుకొని వెళ్తాడు. ఇంత ఇక్కడ ఆ గొల్యాతును చంపడం కంటే కూడా అతను వాడిన వర్డ్స్ ఉన్నాయి చూసారా, బ్యూటిఫుల్ వర్డ్స్ కదా. సున్నతి లేని ఫిలిస్తీయుడు అని తను అర్థం చేసుకోగలరు. దేవుడు లేని ప్రజలు అంటే ఇక దే ఆర్ నథింగ్. నేను ఏమన్నా కుక్కనా, నా మీదకి వస్తున్నావేంటి అంటే వాడే అనుకుంటున్నాడు గొల్యాతే కుక్కనా అని. కుక్క కంటే హీనం అనమాట. దేవుడు లేని ప్రజలు కుక్క కంటే హీనులు. సో దేవుడు మన హృదయంలో లేకుండా మనం ఏమి చేసినా, నువ్వు ఎంత సాధించినా, ఎంత ఉన్నత స్థితిలోనికి నువ్వు వెళ్ళినా, ఎంత గ్రేట్ థింగ్స్లోకి ఈ వరల్డ్లీ పరంగా నువ్వు సంపాదించినా, అదంతా కలిపితే కుక్క కంటే హీనమైన స్థితి అన్నమాట. అందుకే దేవుడు కూడా అంటాడు, కుక్క ఏం చేస్తుందంట, కక్కి ఏదైతే వామిట్ చేస్తుందో మళ్ళీ అదే తినే రకం, అదే జాతి, కుక్క జాతి. అర్థమైందా? కక్కి అదే తింటుంది అన్నమాట. అలాంటి హీన స్థితిలో క్రీస్తు లేనివారు, హృదయ సున్నతి లేనివారు, అలాంటి భయంకరమైనటువంటి కుక్క కంటే హీనమైనటువంటి స్థితిలో ఉన్నవారు అని అక్కడ మనకు అర్థమవుతుంది. సున్నతి లేని ఫిలిస్తీన్లు ఈ దినాలలో మనము ఉన్నాము, క్రైస్తవులం అనబడుతూ ఉన్నాము. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తేనేమో ఫిజికల్గా సున్నతి వాళ్ళు పొందారు. కానీ న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఏ సున్నతి కావాలండి? హృదయ సున్నతి కావాలి. హృదయానికి సున్నతి కావాలి. అర్థమైందా? అంతరంగములో ఉన్న ఆ యొక్క పాపపు ఇచ్చలను కట్ చేయడమే సున్నతి. అర్థమవుతుందా? అంతరంగంలో మీ జీవితంలో ఏ రహస్య జీవితం అయితే ఉందో ఆ రహస్య జీవితాన్ని కట్ చేసుకోవడమే హృదయ సున్నతి అంటే. కాబట్టి ఆ హృదయ సున్నతి కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి. దావీదు అంటూ ఉన్నాడు, గొల్యాతు ఎంత గొప్పవాడుగా ఉన్నాడు, ఛాలెంజ్ చేసేవాడుగా ఉన్నాడు. కానీ దావీదుకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే, దేవుడు లేని ప్రజలు వారు ఎలాంటి వారు? కుక్క కంటే హీనులు అని దావీదు అర్థం చేసుకొని వెళ్ళి అంతే ఎంత ఛాలెంజ్గా వర్డ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాడో అంతే ఈజీగా గొల్యాతుని చంపేసి తన శత్రువు యొక్క తలను
చేత పట్టుకొని తను రాగలిగాడు. ఇది నాలలో మన జీవితంలో కూడా ఏమైతే అపజయాలలో ఉన్నారో, ఏ పాపమునకు బానిసలైపోయి ఉన్నారో, ఏ యొక్క స్థితి మిమ్మల్ని కట్టేసి అలాగా మిమ్మల్ని దేవుడు లేకుండా, హృదయ సున్నతి లేకుండా మీకు అడ్డుగా ఉంటుందో, ఈ దినాన్న మీరు ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటే అంతే ఈజీగా దావీదు ఎంత ఈజీగా ఒక చిన్న రాయితో వడిసెలతో ఒక్క షాట్లో అంత గొల్యాతుని పడేసినట్లుగా నువ్వు అంత పెద్ద సమస్య అనుకుంటున్నావో ఆ పెద్ద సమస్యను అంతే ఈజీగా నీవేం చేయగలుగుతావు, ఈ రోజున జయించగలుగుతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అంత పవర్ఫుల్ మన గాడ్. అది ఏ సమస్య అయినా అవనివ్వండి, ఎంత పెద్ద సమస్య, ఎవరు తీర్చలేని సమస్య అవ్వచ్చు, ఎవరికి చేతగాని సమస్యలో నువ్వు ఉండొచ్చు, నీకు వ్యక్తిగతంగా అంతరంగంగా నీకు చేత కావడం లేదేమో, పాపం మీద జయము రావడం లేదేమో, నాకు తెలీదు. కానీ నీవు గనక దావీదు ఉన్న అవగాహనలో నువ్వు ఉంటే నీవు కూడా అలానే జయించగలుగుతావు అని నమ్మండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు, మన యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు, మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. అలాంటి దేవుడు మన జీవితాలను బాగు చేయాలి అని ఆశపడుతూ ఉన్న దేవుడు. ఎందుకు చేతగాని వారిలాగా ఉండిపోతున్నాము అంటే ఆ గాడ్కి ఆ ఎలవెన్స్ ఇవ్వట్లా, మనము ఆయనని మన జీవితంలోనికి రానివ్వట్లేదు. మన యొక్క హృదయంలోనికి ఆయన రానివ్వగలిగినట్లయితే, అండర్స్టాండింగ్లోకి మనం రాగలిగినట్లయితే ఆటోమేటిక్గా మనము దావీదు ఎలాగ గొల్యాతును జయించాడో మనం కూడా జయించగలుగుతాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత జయించిన దావీదు ఒక రాజ్యానికే గెలుపును ఇవ్వగలిగినటువంటి దావీదు, ఒక రాజ్యాన్ని జయించగలిగినటువంటి దావీదు ఒక స్త్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఒక స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి బలహీనుడైపోయాడు. ఈ దినాలలో అనేక మంది ఆపోజిట్ సెక్స్ దగ్గర ఏమైపోతూ ఉన్నారు? బలహీనమైపోతూ ఉన్నారు. సో యూ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూస్. ఆపోజిట్ సెక్స్ దగ్గర నీకు కొన్ని వాల్యూస్ ఉండాలి. ఎన్నోసార్లు ఎంతో లోతుగా, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఎంతో లోతుగా చెప్తూ ఉంటాను, అది ఏమైనా ఒంటరిగా ఉన్నప్పుడు స్త్రీ పురుషులైనటువంటి వారు దగ్గరగా ఉండకూడదు. వారితో కనీసము మేబీ నథింగ్, బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ టు దెమ్. నేను నా విషయం చెప్పాను కదా, సాయాక్స్లో డిఓ కాలేజీకి స్కూల్కి వెళ్ళేది. అప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది, యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్. ఆ 2 years మేము అక్కడ ఉన్నాం. సాగరన్న కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళు, లైబ్రరీకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరన్నా ఇంటికి వస్తే, పెద్దవాళ్ళు వస్తే, లెక్చరర్స్ కూడా వచ్చేవాళ్ళు. ఎవరన్నా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి సాగర్ గారు ఉన్నారా అని అడిగితే, నేను డోరు నా ముఖం పట్టే అంతే ఓపెన్ చేసి నా తలకాయ బయట పెట్టి, సాగర్ గారు లేరండి, తర్వాత రండి, ఫోన్ చేసి రండి అని చెప్పి నేను వెంటనే డోర్ లాక్ చేసేసేదాన్ని. కనీసము వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా లోపలికి నేను వారిని రానిచ్చేదాన్ని కాదు. సో యూ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూస్. మనకంటూ మనం కొన్ని బోర్డర్స్ పెట్టుకోవాలి. అమ్మో ఈయన పెద్ద ఆయన కదా, ఈయన లెక్చరర్ కదా, ఇంటికి వచ్చారు కదా, నేను తలుపు తీయాలి కదా, లోపలికి రప్పించాలి కదా. నో వే, నాకేం అవసరం లేదు. మర్యాదగా అక్కడే కనీసం నేను డోర్ ఓపెన్ చేసి బయటికి కూడా వెళ్ళేదాన్ని కాదు. కంప్లీట్గా ఆ డోర్స్ ఎలా పట్టుకొని నా తలకాయ ఎలా పెట్టి మాట్లాడి సారీ చెప్పి వాళ్ళని పంపించేదాన్ని తప్ప ఐ నెవర్ అలౌడ్. కాబట్టి చాలా జాగ్రత్త. కొన్ని వాల్యూస్ మనకు ఉండాలి. ఆపోజిట్ సెక్స్ విషయంలో మేబీ యు ఆర్ పర్ఫెక్ట్, మేబీ నేను ఎప్పుడు పడిపోలేదండి, నేను ఎప్పుడు ఇలాంటి తప్పు చేయలేదండి. అలాంటి తప్పు ఎప్పుడు దావీదు కూడా చేయలేదండి. దావీదు కూడా అలాంటి నీచమైన స్థితి కలిగిన వాడు కాదండి.
దేవుని కోసము పట్టు విడవక పరిగెత్తే దావీదును సహితము, దేవునికి దగ్గరగా హృదయానుసారిగా ఉన్న దావీదును సహితము ఏం చేసింది అపవాది? లోపరుచుకుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాటన్. నువ్వు కొంచెం అజాగ్రత్తగా ఉంటే, నీవు కొంచెం అలక్ష్యంగా ఉంటే, నువ్వు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే, నీ కొంచెము చూపు తేడాగా ఉంటే, నీ కొంచెము నవ్వు తేడాగా ఉంటే, నీ యొక్క చూపు తేడాగా ఉంటే, నువ్వు నిల్చున్న విధానము తేడాగా ఉంటే, నీ యొక్క స్థితి అది ఎలా ఉంటుందో తెలుసా? యోసేపు ఏం చేశాడండి? పాపానికి దూరంగా పారిపోయాడు. ఇంటిలోనే శోధన ఉంది. తనకు ఆశ్రయం ఇచ్చిన గృహంలోనే శోధన ఉంది. ఆ శోధనకు తను ఏం చేశాడు? లోబడిపోయాడా? ఎక్కడా లోబడిపోలేదు. ఒక్కసారి కూడా లోబడిపోలేదు. హృదయంలో కూడా లోబడిపోలేదు. తలంపుల్లో కూడా లోబడిపోలేదు. హి వాజ్ సో స్ట్రాంగ్. అరే, నా యజమానురాలు కదా, నాకు ఇక దిక్కు లేదు, నేను ఇక్కడ లేకపోతే ఇంకొక స్థలము నాకు లేదు. అయినా యోసేపు తన వాల్యూస్ని ఏం చేయలేదు? పోగొట్టుకోలేదు. ఎంతకాలము భక్తి చేస్తున్న మన జీవితము ఎన్ని విషయాలలో కాంప్రమైజ్ అయిపోతున్నావు, రాజీ పడిపోతున్నావు, ఇట్స్ ఓకే అనుకుంటున్నావు, పర్లేదులేండి, ఏం అవదలేండి, నేను చాలా స్ట్రాంగ్ అండి, నాకు అలాంటి హిస్టరీ లేదండి, నేను ఎప్పుడు అలాంటి పని చేయలేదండి. అలాంటి పని చేసిన వ్యక్తివైతే నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు అలాంటి పని చేయని వ్యక్తివైనా అంతకంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎడల భయము కలిగి బ్రతకాలండి మనము. మన శరీరాత్మ ప్రాణములను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన తలంపులను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన యొక్క ఉద్దేశాలను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన క్యాంపస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మోషేతో చెప్తాడు, నీ ప్రాంగణం అంతా, ఇశ్రాయేలులు నివసించే ప్రాంగణం అంతా, ఆ ప్రదేశం అంతా ఏం చేసుకోవాలి? శుభ్రపరుచుకోవాలి. ఆ ప్రదేశం అంతా కూడా మాసిపోయిన బట్టలు లేకుండా ఉతుక్కోవాలి. అసలు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. వాటన్నిటినీ మనము చాలా జాగ్రత్తగా, అంటే దేవుడు ఎంత జాగ్రత్తగా ప్రతీది చూసే దేవుడో మీకు అర్థమవుతుందా? ఓల్డ్ టెస్ట్మెంట్లో మీరు చదవండి. ఎంత జాగ్రత్తగా, ఎంత శుభ్రముగా, ఎంత శుచిగా వాళ్ళు ఉన్నారో మీరు చూడండి. ఈ దినాలలో భక్తి చేసే వాళ్ళకి శుభ్రం ఉండదు, శుద్ధి ఉండదు. పందులు పొర్లినట్లుగా బురదలో పొర్లుతూ ఉంటారు, ఆ మురికిలో పొర్లుతూ ఉంటారు. సోమరితనం ఎక్కువగా ఉంటుంది. ఒంటికి శుభ్రం ఉండదు, బట్టలకి శుభ్రం ఉండదు, ఇంటికి శుభ్రం ఉండదు, పరిసర ప్రాంతాలకి శుభ్రం ఉండదు. దేవుడు కలిగిన మనుషులు అశుభ్రంగా ఉండలేరండి. దేవుడు కలిగిన వారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేరు. భక్తిలో కాంప్రమైజ్ అవ్వరు, ఇంటి పనులలో కాంప్రమైజ్ అవ్వరు, మందిరము పనులలో కాంప్రమైజ్ అవ్వరు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి. కొంతమంది మాట్లాడితే నోరు వాసన వచ్చేస్తుంది. నీ నోటినే నువ్వు శుభ్రంగా తోముకోలేని నువ్వు ఇంక ఏమి కాపాడుకుంటావు? కనబడుతూ ఉన్న పరిసర ప్రాంతాలనే శుభ్రపరచలేని నీవు, కనబడుతూ ఉన్న మురికిని నువ్వు శుభ్రం చేయలేని నువ్వు, కనబడుతున్న వంకరని శుభ్రం చేయలేని నీవు, నీ కనబడని హృదయాన్ని ఎలా శుభ్రం చేసుకుంటావు? ఒక టేబుల్ క్లాత్ వేయమంటే ఎంత వంకర ఉంటుందో, ఒక బెడ్షీట్ వేయమంటే ఎంత వంకర ఉంటుందో, ఎన్ని ముడతలు ఉంటాయో. ఇల్లు ఊడ్చామంటే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, అంట్లు తోమేమంటే ఎక్కడ బూడిద అక్కడే ఉంటుంది, ఎక్కడ సోప్ అక్కడే ఉంటుంది.
ఎక్కడ అశుభ్రం అక్కడ వదిలేసి ఆ మనస్తత్వం కలిగిన నీవు నీ హృదయాన్ని కూడా అంతే వదిలేస్తావు మై డియర్. కనబడుతూ ఉన్న దానిని శుభ్రం చేయలేని నువ్వు కనబడని వ్యాలీ నిలబడమ్మా, కనబడి దానిని ఎలాగ శుభ్రం చేస్తావు అమ్మా? చాలా జాగ్రత్తగా బ్రతకాలండి మనం. అర్థమవుతుందా? ఆపోజిట్ సెక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. యూ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూస్. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడాలి, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరైనా నీ లైఫ్లో ఎంటర్ అవుతారా? నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఎవరైనా మాట్లాడతారా నీతో? వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారండి. వాళ్ళే వచ్చి మాట్లాడితే వాళ్ళే వచ్చి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకు, పరిగెత్తు, పారిపో. వాళ్ళే వచ్చి మీద పడుతున్నారండి అంటే నువ్వు అవకాశం ఇస్తే ఒంటరిగా ఎందుకు దొరికావు? మనుషులు ఉన్నప్పుడే ఎందుకు నువ్వు నీ పని కంప్లీట్ చేసుకోవు? ఒంటరిగా ఉంటే అవసరమైతే నీ పని మానేయి, పారిపో. ఇలాంటి పారిపోయే అనుభవాలు మనకి లేవండి. ఎందుకో తెలుసా? హృదయాంతరంగంలో ఏమీ లేదు, జయము లేదు. కొంతమంది అలక్ష్యంగా ఉంటారు, అజ్ఞానంగా ఉంటారు. దేవుని ఆత్మ కలిగిన వారు అజ్ఞానంగా ఉంటారా? అజ్ఞానంగా ఉండరు. జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే దేవుడే జ్ఞానమై ఉండెను. ఆ దేవుడు జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తారు. సమయానుసారంగా ప్రవర్తించడం నేర్పిస్తారు, సందర్భానుసారంగా మాట్లాడడం నేర్పిస్తారు. జ్ఞానము కలిగిన ఆ దేవుడు మన హృదయంలో ఉంటే మనం జ్ఞానంగానే ఉంటాము. ఎందుకు అజ్ఞానంగా మాట్లాడుతున్నావు? ఎందుకు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు అజ్ఞానంగా నడుస్తున్నావు? అజ్ఞానంగా నిలబడుతున్నావు? అజ్ఞానంగా పనిచేస్తున్నావు? ఎందుకు ఈ అజ్ఞానము? అపవాదికి చోటివ్వడానికా? మరి ఎక్కువగా అపవాది నిన్ను దోచుకోవడానికా? కాబట్టి ఆలోచించండి. ఇక్కడ దావీదు సున్నతి లేని ఫిలిస్తీయుడు అని పౌరుషముతో వెళ్ళి శత్రువు తల పట్టుకొచ్చిన వాడు ఒక స్త్రీని చూసేటప్పటికి ఆ స్త్రీ దగ్గర ఆ స్త్రీకి తన చేతిని అప్పగించేశాడు. అలాంటి ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయిపోయాడు. ఇక నేను చెప్పేది ఏంటి అంటే, ఎంత బలవంతులైనా ఎంత భక్తులైనా దావీదుని చూస్తే పడిపోయే అవకాశం ఉందంటారా లేదంటారా? కదా. అందుకే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఈమె అమ్మగారండి, ఈమె చాలా మంచిదండి, ఆమె ప్రవర్తనలో ఎప్పుడు నేను చెడు చూడలేదండి, అయినా పడిపోతారు, జాగ్రత్త. అయ్యగారండి ఎంత మంచోళ్ళోనండి, అయినా పడిపోతారు, జాగ్రత్త. అయ్యగారు కాదు, అమ్మగారు కాదు, లేకపోతే ఆంటీలు కాదు, అంకులు కాదు, తాతలు కాదు, మామలు కాదు, ఎవ్వరు ఏ కేటగిరీలో చూసినా మహాభక్తులు పడిపోతున్న ఈ పరిస్థితులలో యు హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఒక్కొక్కసారి నీ పాపము నీ క్రియలలోనే కనిపించేస్తుంది. నీ పాపము నీ చూపుల్లోనే కనిపించేస్తుంది. నీ పాపము నీ నడకలోనే కనిపిస్తుంది. నీ పాపము నువ్వు చేసే పనులలో ఈజీగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నిప్పుకోడు ఉంటుందట. వేటగాడు వేటాడుతూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని తప్పించుకున్నాను అనుకొని ఆ ఎడారిలో ఇసుకలో తలదోపేసేసి, అమ్మయ్య ఇక ఆడు నన్ను చూడడు, నేను ఇసుకలో దూరేసుకున్నాను అనుకుంటుందంట. మొత్తం దూరిందా? ఇంకా ఈజీ అన్ని కోడిని పట్టుకోవడం.
కదా. తల ఒకటే దూర్పింది. పాపం చేసేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? తల ఒకటి దూర్పి నన్ను ఎవరో చూడరు, నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాలు అనుకుంటారు. ఆల్రెడీ నీ జీవితం బట్టబయలైపోతుంది. నువ్వు బయటే ఉన్నావు. అపవాది ఆల్రెడీ నిన్ను పట్టేసింది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి దావీదు తను చేసిన తప్పుకి వ్యభిచారం చేశాడు. అక్కడితో ఆగిపోతే పోనీ ఒక తప్పుతో ఆగేదేమో. అక్కడితో ఆగకుండా ఏం చేశాడు? ఆ ఉరియాని చంపించేశాడు, నరహత్య చేశాడు. అసలు యుద్ధానికి వెళ్ళవలసిన వాడు ఏమైపోతుందో నా రాజ్యం అని యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్ళకుండా స్టేట్ బ్యాక్ ఈజ్ రాంగ్. పోనీ ఆ చింత కలిగి ఉంటే అది వేరుంటుంది. ఆ చింత కలిగి ఉన్నాడంటే ఆ చింత కలిగి లేడు. ఉరియా ఇంటికి వస్తే నువ్వు పో, నీ భార్య దగ్గరికి వెళ్ళు, ఎంజాయ్ చెయ్యి అంటున్నాడు. ఉరియాకున్న విలువ కూడా పోగొట్టుకున్నాడండి దావీదు. అయ్యో, ఒక పక్క యుద్ధం జరుగుతుంటే నా భార్య దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉండగలను అని ఎళ్ళను కూడా వెళ్ళలేదు ఉరియా. రాజుకున్న ఆ యొక్క ఉరియాకున్న విలువ రాజుకు లేకుండా పోయింది. పాపము నీలో ఉన్నప్పుడు నీ స్థితి ఏంటో కూడా మర్చిపోయి నువ్వు పాపం చేస్తావు. తెలుసా నీకు? అరే, నేను ఒక రాజునే, నేను ఒక అధిపతినే, నేను ఒక ఉన్నత స్థానాన్ని నాకు దేవుడు అనుగ్రహించాడే, ఈ స్థానము నుండి నేను దిగజారికూడదే అనే జ్ఞానం కూడా పోతుందండి మనుషులకి. పాపము నీలో ఎంటర్ అయినప్పుడు యూ డోంట్ లుక్ ఇన్ టు ఎనీథింగ్. ఎంత నీచముగా ప్రవర్తిస్తారో, ఎంత అపవిత్రంగా ప్రవర్తిస్తారో. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అనుకుంటున్నావు చీకట్లో చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఎవరికి తెలియకుండా చేస్తున్నాను అనుకుంటున్నావేమో, నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఇట్స్ ఓకే అందరూ చేస్తున్నారు నేను చేస్తే తప్పేంటి అనుకుంటున్నావేమో, క్షమించే దేవుడేలే క్షమిస్తాడులే అనుకుంటున్నావేమో. ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్. నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు బత్షెబా విషయంలో, ఉరియా విషయంలో తను ఏదైతే విత్తినాడో, దిస్ ఇస్ వాట్ ఆర్ టాపిక్, విత్తిన దానిని కోసుకుంటున్నాడు. విత్తిన దానిని కోసుకున్నాడు. విత్తాడు, వ్యభిచారాన్ని విత్తాడు, నరహత్యను విత్తాడు. నేనేమి వ్యభిచారం చేయట్లేదండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్లు అనుందా? పాత నిబంధన శరీరకంగా కలిస్తే క్రొత్త నిబంధన తలంపుల్లో పాడైపోతే, నీ సహోదరునితో నువ్వు మాట్లాడకపోతే నువ్వు నరహంతకుడువా కాదా? నిజముగా ఒక కత్తి పెట్టి చంపేస్తే పాత నిబంధనలో నరహంతకుడు, కానీ క్రొత్త నిబంధనలో ఒక నీ సహోదరునితో మాట్లాడకుండా నీకు వ్యాజ్యం ఉన్నట్లయితే నీవు నరహంతకుడువు అని చెప్తా ఉంది దేవుని వాక్యం. ఈ యొక్క వ్యభిచారమునకు, ఈ నరహంతకులకు శిక్ష ఏంటి అంటే తన కుమారుడు చనిపోతాడు, అదొకటి. రెండో శిక్ష ఏంటి అంటే, ఇక్కడ దావీదు ఎప్పుడో విత్తుకున్నాడు, ఇప్పుడు కోస్తూ ఉన్నాడు. అబ్షలోము పెద్దోడైపోయాడు, అయిపోయి తన తండ్రికి వ్యతిరేకంగా తయారయ్యాడు. మనము విత్తిన దానిని కోసుకుంటాము అనడానికి ఇది రుజువు కాదంటారా? అవునా కాదా? మనకి రాత్రి కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ ఫ్యామిలీ ప్రేయర్లో, ఏదైతే మనము విత్తుతామో, విత్తి మర్చిపోతాం, మాట్లాడి మర్చిపోతాం, పాపం చేసి మర్చిపోతాం, ఇదే ముందులే అనుకుంటాం.
కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మాత్రము అవి జరిగిపోతూనే ఉంటాయి. ఒక తప్పు చేసేసిన తర్వాత ఆ పిల్ల కన్సీవ్ అయింది అనుకోండి, కనీసం కన్సీవ్ అవుతాము అని చెక్ చేసుకుంటామని కూడా తెలియదు. ఆ కాన్సిక్వెన్సెస్ బయట పడతాయా, అలానే ఉండిపోతాయా? ఆ పిల్ల గర్భవతి అయిపోయిన తర్వాత కనపడుతుందా, కనపడదా అండి? కదా, ఆ యొక్క బాడీలో కలిగే చేంజెస్ అన్నీ అవి బయటికి కనిపించేస్తూ ఉంటాయి. అలానే పాపాన్ని విత్తేసావు నువ్వు, పాపపు అంకురము నీలో పడింది. ఒక తలంపుగానో, ఒక ఆశగానో, ఒక చూపుగానో, ఒక కోరికగానో, ఒక దొంగతనంగానో, ఒక అబద్ధంగానో, ఒక మోసంగా గానో, ఒక వేషధారిగానో, లేకపోతే ఒక టక్కరిగానో, లేక ఒక పగతోనో, ఒక కక్షతోనో, ఈర్ష్యతోనో, రకరకాలైనటువంటి వాటితో ఆ సీడ్స్ నీ హార్ట్లో పడిపోయినాయి. నీ హార్ట్లో పడిపోయినవి నువ్వు విత్తేసి మర్చిపోయానంటే అవి పెరుగుతూ ఉంటాయి బంగారం. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మనం చాలా అవగాహన లేకుండా, ఈ విషయాలన్నీ మనకు గుర్తు లేకుండా, ఇదేముందులే చిన్నదిలే అని అపవాది మనతో ఏం చేస్తుంది, పనులన్నీ కానిచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అబ్బో మన దేవుడు గొప్ప దేవుడు, క్షమించమంటే క్షమించేస్తాడు. ఎరిగి ఎరిగి పాపం చేస్తే ఒక్కసారి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మరీ ఇక బలి ఉండదు. ఒక్కసారే బలి అర్పించబడింది. ఎందుకు? తెలిసి తెలిసి ఎరిగి ఎరిగి ఇన్ని వాక్యాలు వింటూ, ఎంత లోతైన వాక్యాలు వింటూ, ఎంత విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ ఉంటే కూడా ఒక బోర్డర్ అనేది నీకు లేకుండా, ఒక కాంపౌండ్ వాల్ అనేది నీకు లేకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా వెచ్చలివిడిగా బ్రతుకుతున్నారు. చాలా జాగ్రత్త. కృప విస్తరించి ఉందని పాపమునందు నిలిచి ఉందమా? కృప విస్తరించుందని పాపమందు నిలిచి ఉంటామా అంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఈ లోకంలో ఏదన్నా సాధించకపో పర్లేదు, కానీ దేవుణ్ణి సాధించుకోలేకపోతే, ఇందాక చెప్పాను కదా, కుక్క కంటే హీనమైన జీవితం మన జీవితం. దేవుణ్ణి సాధించుకో, దేవుణ్ణి సంపాదించుకో. ఏమి సంపాదించుకోపోయినా పర్లేదండి. ఆస్తి, అంతస్తు, విద్య, ఆరోగ్యము ఏమక్కర్లా. క్రీస్తుని సంపాదించుకో. క్రీస్తు లేకుండా నువ్వెన్ని సంపాదించుకున్నా అదంతా వ్యర్థమే. నేను కొంతమందిని చూస్తూ ఉంటా, లేకపోతే నేనైనా సరే ఏదన్నా చేయాలి అనుకుంటే, ఏదన్నా తినాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా బలానికి అనుకుంటా, ఇవన్నీ నా సాటిస్ఫాక్షన్కి వేసుకుంటున్నా. కానీ నా యేసయ్య నాకు శక్తిని ఇవ్వకపోతే ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ నాకు శక్తినిస్తాయా? ఇవ్వవు అనుకుంటా నేను. ఆ ట్యాబ్లెట్ ఎవరన్నా వేసుకుంటే ఇస్తుందని వేసుకుంటారు. నేనేమని వేసుకుంటానో తెలుసా? అది వేసుకునేటప్పుడు నా యేసయ్య నాకు శక్తిని ఇవ్వాలి అని వేసుకుంటా. అర్థమైందా? ఏదన్నా అవనివ్వండి, యేసయ్య ఇస్తేనే మనకు వస్తుంది. ఇక్కడ మన బెంగళూరులో ఒక సినిమా యాక్టర్ చాలా యంగ్ అంట, చాలా బలంగా ఉండేవాడంట, అసలు జిమ్ చేస్తాడంట, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవడంట, చాలా మంచోడంట, చాలామంది అనాథలకి సహాయం చేశాడంట, అనాథాశ్రమాలు పెట్టాడంట. అసలు అతని గురించి అబ్బాబ్బాబ్బా ఏం చెప్పేశారో చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ విగ్రహాలు కూడా పెట్టేశారు, ఎక్కడ పడితే అక్కడ ఆయన విగ్రహాలు. దేవుడు తర్వాత దేవుడా లేదా దేవుడా అన్నట్టు పూజిస్తారు ఇక బెంగళూరులో, కర్ణాటకలో. అంత విలువలు, అంత మంచోడంట, యంగ్ బాడీ. కానీ కుప్ప కూలిపోయి కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్రతికించుకునే ఛాన్స్ లేకుండా చనిపోయాడు. నీ జిమ్ నిన్ను రక్షిస్తుందా? నీ డబ్బు నిన్ను రక్షిస్తుందా? నీ తిండి నిన్ను రక్షిస్తుందా?
నీ మెడిసిన్స్ నిన్ను రక్షిస్తాయా, లేకపోతే నీ ఏం రక్షిస్తాయండి మనల్ని? దేవుని కృప లేనిదే ఏది మనల్ని రక్షించదు. సున్నతి లేకపోతే, హృదయ సున్నతి లేకపోతే ఏది మనల్ని రక్షించదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏది విత్తుతామో దానినే కోస్తాము. అబ్షాలోము కూడా ఆ యొక్క అబ్షాలోము చెల్లి తామారు పక్షంగా తను పగ తీర్చుకుంటాడు. తను తప్పు చేసినప్పుడు నమ్మించి వాళ్ళందరినీ ఏం చేస్తారు? పగ తీర్చుకుంటారు. చూడండి, పగ తీర్చుకునడం ఎవరి పని అని చెప్తున్నాడు దేవుడు? అది ఆయన పని, మన పని కాదు. పగ తీర్చుకోవడం మన పని కాదు, దేవుని పని. చాలామంది వారే పగ తీర్చేసుకుంటారు. దేవునికి అప్పగించండి. మీరు పగ తీర్చుకోవలసిన అవసరత మీకు లేదు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? మిమ్మల్ని ఎవరైనా కష్టపెట్టారా? మీ వారిని ఎవరినన్నా పాడు చేశారా? మీ వారిని ఎవరైనా నష్టపరుస్తున్నారా? నువ్వు మౌనంగా ఉండు. చిన్న పసిపిల్ల చేతితో 3 నెలలు 4 నెలల పిల్ల చేతితో ఇలా పెట్టి కొట్టేది అనుకోండి, మనల్ని ఎంత దెబ్బ తగులుద్ది? రూపాయి నిలబడమా ఎంత దెబ్బ తగులుద్ది? చిన్ని దెబ్బ తగులుద్ది. అసలు కొట్టినట్టు ఉండదా? మనకి ఉండదు. ఈ భూమి అంట ప్రభు యొక్క పాదపీఠం. పాదపీఠం అంటే తెలుసా? రాజులు ఇలా సింహాసనం మీద కూర్చున్నప్పుడు కాలు పెట్టుకోవడానికి ఒక చిన్న స్టూల్ వేస్తారు. ఆ కాలు పట్టే అంత స్టూల్ ఇంకొంచెం వెడల్పు ఉంటుంది అంతే. ఆ స్టూల్ మీద అది వేస్తారు అనమాట. పాదం పెట్టుకోవడానికి ఒక స్టూల్ వేస్తారు. దాన్ని పాదపీఠం అంటారు. ఈ భూమి అంట యేసు ప్రభు పాదపీఠం అంట. అంటే ఎంత పెద్ద చెయ్యి అంటారు? ఈ భూమి అంత పెద్ద చెయ్యి యేసు ప్రభుది. నిన్నెవరన్నా బాధ పెట్టారనుకో, నిన్నెవరైనా కష్టపెట్టారనుకో, నిన్నెవరైనా దోచుకున్నారు అనుకో, నీ సొత్తును ఈ దినాల్లో దోచుకుంటున్నారు. ఎవరిని దోచుకుంటున్నారు? నేను పాప చెప్తుంది. ఎవరో ఒక అమ్మాయి అంట, ఆమె చాలా మంచిదంట, చాలా ఆమె కూడా ఎవరో సినిమా అమ్మాయి అని అంట, చాలా మంచిదంట, చాలా మంది ఎట్లా అనాథల్ని పెంచిందంట, పెద్ద చేసిందంట, అసలు ఎంత మంచిదోనంట. కానీ ఆమె ఒక ఆమెకు భర్త అయిన వాళ్ళకి విడాకులు వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళ ఆవిడ్ని పక్కకు నెట్టి ఆ ప్లేస్లోకి ఏమొచ్చిందంట. చిచ్చి అంటుంది. చూసారా? ఈ దినాలలో జరిగేది మొత్తం దేశమంతా లోకమంతా జరుగుతుంది ఇదే. భార్యాభర్తలు ఇద్దరు ప్రశాంతంగా బతుకుతుంటే, వారి నిబంధనలో వాళ్ళు బ్రతుకుతుంటే, నీకు దిక్కు లేక నీవేదో విడాకులు తీసుకొని, లేకపోతే నీ భర్త చచ్చిపోయో, లేకపోతే నువ్వు ఇంకా పెళ్లి కాకో ఉండి ఇంకొకళ్ళ మధ్యలో దూరి వాళ్ళనిద్దరిని విడదీసి నువ్వు దూరడం ఎంతవరకు సమంజసం? ఎంత ఘోరమైపోతుంది లోకం, ఎలాంటి అపవిత్రతకు వెళ్ళిపోతుంది లోకం. చాలా భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోతూ ఉందండి లోకం. లోకం దిగజారితే దిగజారుతుంది, క్రైస్తవ విలువలు కూడా దిగజారిపోతే ఎట్లా? అరే, ఎంత విలువలు కలిగిన వారుగా మనం బ్రతకాలండి. యు ఆర్ సపోజ్ టు బిల్డ్, యు ఆర్ నాట్ సపోజ్ టు బ్రేక్. రిలేషన్షిప్స్ని ఏం చేయాలి మనం? బిల్డ్ చేయాలి. నిన్ను బట్టి వేరే వాళ్ళు అభ్యంతరంగా ఫీల్ అవ్వకూడదు. నిన్ను బట్టి ఎవరి మనస్సు కూడా ఏమవ్వకూడదు, గాయపడకూడదు. యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ లిమిట్స్. నువ్వెవరివైనా సరే ఎదుటి వారికి అభ్యంతరకరంగా ఉండు. నేనేం తప్పు చేయట్లేదు, ఏమవుతుందండి? ఓకే, నువ్వేం తప్పు చేయట్లేదు, కానీ ఆ ఎదుటి వ్యక్తికి బాధ అనిపించినప్పుడు యూ బెటర్ మెయింటైన్ డిస్టెన్స్. చాలా జాగ్రత్తగా ఉండాలండి. హృదయాలతో ఆడుకోవద్దు.
మనుషుల హృదయాలను గాయం చేయొద్దు. మనుషుల జీవితాలతో ఆడుకోవద్దు. డూ యూ వాంట్ ఎనీథింగ్? నీకు ఒక లైఫ్ పార్ట్నర్ కావాలా? ప్రార్థన చేసుకో, నీకు కావలసిన పార్ట్నర్ని దేవుడు ఇస్తాడు. అంతేగాని నీవు ఎవరో కొడుకును, ఎవరో కూతుర్ని, ఎవరో భార్యని, ఎవరో భర్తని, ఎవరో పిల్లల్ని తీసుకొని నేను ఆడుకుంటాను వాళ్ళ హృదయాలతో అంటే నో వే. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. వాళ్ళ హృదయాలు ఎంత గాయమవుతాయో తెలుసా ధనుష్? వాళ్ళ హృదయాలు ఎంత గాయమవుతాయో తెలుసా? వాళ్ళ హృదయాలు ఎంత బాధపడతాయో తెలుసా? ఆ తల్లిదండ్రులకి ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? ఆ భర్తకి ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? ఆ భార్యకి ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? నో, యు ఆర్ నాట్ సపోజ్ టు. కొంతమంది ఉంటారు వివాహం అయిపోయిన తర్వాత కూడా తల్లులు కొడుకులకి క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అవ్వద్దండి. తల్లులు అయినటువంటి వారు మీరు జాగ్రత్తగా ఉండాలా. అరే రేపొద్దున నా కొడుకు ఇంకొక ఆమెకు భర్తగా వెళ్ళిపోతాడు, సో ఇంకొకరిని సొత్తు అవుతాడు, నా ఇంటర్ఫియరెన్స్ తగ్గాలి, ఇప్పటి నుంచి ఆ ప్రేమను నేను పెంచుకోకుండా ఉంటే నాకు ఈజీ అవుతుంది అనుకోండి. తల్లులు, కొడుకులున్న తల్లులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళిద్దరూ ఐక్యంగా ఉండడం చూసి సంతోషించాలి, కానీ వారిద్దరిని విడదీసి సంతోషించే వాళ్ళు ఉంటారు. ఏంటది? ఎంత అసహ్యకరమైన జీవితాలు. ఎదుటివారి మరి అలాంటప్పుడు వివాహం చేయకుండా ఉంచుకోపోయావా? నీ చుట్టూ తిప్పుకోపోయావా? వివాహం చేయడం ఎందుకు? చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఐక్యతగా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో పొల్లలు వేయడం ఎందుకు? ఆడబడుచులు మరి ఏమంటారు, వదినలు అంటారు, ఏమంటారో కానీ ఆ అబ్బాయికి ఉండే ఆడపిల్లలు ఉంటారు, ఎంతసేపు అన్నకి వెళ్ళిపోయి క్లోజ్ అయిపోతారు. ఎందుకు? డోంట్ బీ క్లోజ్. అసలు ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రికైనా కొడుకుకైనా అన్నలకైనా ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. నీ బాడీలో మార్పులు కలుగుతూ ఉండగానే అప్పుడు నువ్వేం చేయాలంటే ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లిమిట్. ఆడపిల్ల తండ్రే, కన్న తండ్రే అయినా కానీ వెళ్ళిపోయి మీద పడిపోకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత యూ షుడ్ మెయింటైన్ డిస్టెన్స్. అది దేవుడు మన హృదయంలో ఉంటే మనకే కలుగుద్ది అని బోధించక్కర్లా, దేవుడే మనకు నేర్పిస్తాడు. ఎదుటివారి జీవితాలను కట్టవలసినటువంటి మనము మన యొక్క ప్రవర్తన చేత ఎదుటివారి హృదయాలను గాయపరుస్తూ ఉంటే ఈజ్ ఇట్ బ్లెస్సింగ్ ఫర్ యూ? బ్లెస్సింగ్ నీకు? ఒక వ్యక్తికి హృదయానికి నొప్పి కలుగుతుంది. కొంతమంది కావాలని రెచ్చగొడతారు, కావాలని. పెళ్ళి అవ్వకముందు వరకు ఈ అన్నా చెల్లెళ్ళు బంధం స్ట్రాంగ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ వదిన వచ్చిన తర్వాత మాత్రము అబ్బో అన్న మీద ప్రేమ వలకపోస్తూ ఉంటారు. ఏంటది? అదొక పెద్ద ఈవిల్ అన్నమాట. అదొక చీకటి, కుటుంబంలో సమాధానమును బ్రేక్ చేసే చీకటి అది. అది లోకము. మరి మన కుటుంబాల్లో ఎలా ఉన్నాయి? మారు మనసు పొందిన అత్తగారుగా నువ్వు ఎలా ఉన్నావు? మారు మనసు పొందిన ఒక తల్లిగా నువ్వు ఎలా ఉన్నావు? మారు మనసు పొందిన ఒక వదిన ఆడబడుచు ఎలా ఉన్నావు? మారు మనసు పొందిన ఒక అన్నగా నువ్వు ఎలా ఉన్నావు? ప్రతి రిలేషన్షిప్ని పెట్టుకొని చూసుకోనండి. నిన్ను బట్టి ఎవరి హృదయమైన గాయమవుతూ ఉందా? నీ మాటను బట్టి ఎవరి హృదయమైన, అది వాస్తవమైనా మాట్లాడద్దు, నోటికి జిప్పేసుకొనుండు. ఎదుటి వ్యక్తి హృదయం గాయం అవుతుంది అనుకున్నప్పుడు, నేను ఒక పాప మాట్లాడుతుంది, నేను అడిగేస్తా కడిగేస్తా అంటుంది. నేను చెప్పాను, అడగొద్దు కడగొద్దు బంగారం, మౌనంగా ఉండు. అసలు నా వల్ల కావట్లేదక్క,
అడగకుండా ఉండలేనక్క, ఓపిక పడతానులే, కానీ వాళ్ళు ఆ సందర్భం వెతికితే మాత్రం కడిగేస్తా. వద్దు నాన్న, వద్దు 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 అని చెప్పి 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 పంపించా. అర్థమవుతుందా? నోటికి జిప్ వేసుకోవాలి. అది వాస్తవంగా అనిపించినా మనం మౌనంగానే ఉండాలి. మన టార్గెట్ ఏంటో తెలుసా? ఎదుటి వారి హృదయాన్ని ఏం చేయకూడదు, కొంచెము కూడా నొప్పించకూడదు. మన చూపు ద్వారా నేనేం మాట్లాడలేదండి అంటారు కొంత. మాట్లాడక్కర్లేదు బంగారం, నువ్వు చూపు చాలమ్మా. ఏం చాలు? నీ చూపు చాలు, నీ మూతి తిప్పడం చాలు, నీ రుసబుసలు చాలు, నీ రిజెక్షన్ చాలు. నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది నువ్వు ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తున్నావో లేదో. నేను ఏం మాట్లాడలేదు, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. అవునా? నిజమేనా అది? ఆలోచించండి. పగ తీర్చుకోవడం దేవుని యొక్క పని. నువ్వు కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ చిన్న చెత్తట్లో కొట్టినట్టు ఉంటుంది. కానీ అదే వ్యక్తిని, నిన్ను గాయపరిచిన వ్యక్తిని దేవునికి అప్పగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? భూమి పాదపీఠం చేసుకున్నంత కాలంటే అంతే చెయ్యి ఉంటుందిగా. దాన్ని పెట్టి ఒక్క దెబ్బ కొడితే ఎట్లుంటుంది కదా? అలా ఉంటుంది. అందుకే దేవునికి అప్పగించు నువ్వు. నేను దేవునికి అప్పగిస్తా. ఈ ట్రూత్ నాకు తెలుసు. నేను దేవునికి అప్పగిస్తే అట్లా కొడతాడని తెలుసు. నన్ను చాలామంది అడుగుతారు, మీరు ఈ అబ్బాయి ఇట్లా ఉన్నాడని చెప్తే మీరేం గద్దెచ్చలేదేంటి? ఈ అమ్మాయి ఎలా ఉందని చెప్తే మీరు ఆ అమ్మాయిని ఏం అనలేదేంటి? మళ్ళీ పైగా ఆ అమ్మాయితో మళ్ళీ మంచిగా మాట్లాడతారేంటి? తప్పు చేస్తుందని తెలిసి మీరు మౌనంగా ఉంటారేంటి అని అడుగుతారు కొంతమంది. నేను గద్దిస్తే మారతారా? నేను గద్దిస్తే మారతారా ఎవరైనా? ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. మళ్ళీ నాకు ఈ విషయం తెలుసుగా, అందుకే అంట, ప్రభువా గట్టి కొట్టబాకులే. ఆయన కొట్టడు, ఆయనకి తెలిసి ఎంత కొట్టాలో ఎంత చేయాలో. అయినా నాకు మళ్ళీ ఎక్కడ వాళ్ళని కొట్టాలనే మనసు రాకూడదు కదా, వాళ్ళని సరిచేయాలనే మనసే నాకు ఉండాలి. ప్రభువుకి అప్పగించిన అదే అప్పగిస్తా. నన్ను ఎంత గాయపరిచిన వాళ్ళున్నా, నేను మొన్న సండే కూడా చెప్పా, నేను ఎలాంటి విషయాలలో క్షమిస్తానో మనుషుల్ని చెప్పితే ఎదుటి వ్యక్తిని చులకన చేస్తాను. కాబట్టి చిచ్చి వీళ్ళెంత నీచులా అని అనుకుంటారు. అందుకని ఆ వ్యక్తిని బయట వేయడం ఇష్టం లేక నేను ఆ వ్యక్తుల్ని ఎలా క్షమించానో చెప్పలేను మీకు, కానీ పరలోకంలో మీకు తెలుస్తుంది అన్నాను. అలాంటి వ్యక్తులను కూడా భరిస్తూ నోటికి జిప్ వేసుకోవడం ఈజ్ నాట్ ఈజీ. అర్థమవుతుందా? సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుడు మన హృదయంలో కలిగి ఉండాలంటే పగ తీర్చుకోవడం మన పని కాదు. ఇక్కడ అబ్షలోము పగ తీర్చుకున్నాడు. దావీదు సున్నతి లేని ఫిలిస్తీయులు అన్నవాడు, గొల్యాతునే చంపి శత్రువు తల చేత్తో పట్టుకున్నవాడు, ఒక స్త్రీ చేతిలో తన శరీరాన్ని అలా పడేశాడు. ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయిపోయాడు. ఆలోచించండి. అబ్షాలోము యొక్క తిరుగుమాటులో స్టార్టింగ్లోనే ఉన్నాం. ఓకే, సో ఒక పాయింట్ పగ, రెండో పాయింట్ ఏది విత్తామో దానిని కోసుకుంటాము. సో దెర్ ఆర్ సమ్ మోర్ పాయింట్స్. మరి తర్వాత మళ్ళీ ఒక్కొక్క పాయింట్ని మనం వివరించుకుందాం. కాబట్టి ఆలోచించండి, మనం ఎలా ఉంటున్నాము, మన స్థితి ఎలా ఉంది. భక్తి చేస్తున్న మనము ఇంకా పాపమును విత్తుకుంటూ, ఇతరులను గాయపరుచుకుంటూ
పగ తీర్చుకుంటూ భక్తిహీనులుగా బ్రతుకుతూ ఉన్నామేమో ఒకసారి ఆలోచించండి. మనం ఏదైతే విత్తుతామో విత్తి మర్చిపోతామేమో కానీ దాని ఫలాన్ని మాత్రం కోసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఆలోచన చేసి మీ జీవితాలలో మీరు పశ్చాత్తాపడండి. దావీదు అలానే పశ్చాత్తాపడ్డాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు ఆ ప్రవక్త మాటలు విని నేనే ఆ వ్యక్తిని, నేనే. తనకు అర్థం కాలా. అతను మరణానికి పాత్రుడు ఎవడు అంటున్నాడు ఆ స్టోరీ చెప్పిన తర్వాత. ఎవరు అంటావేంటి నాన్న, నువ్వే. నీకెంతో మంది ఉన్నారు, భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, కానీ ఉరియాకి ముద్దుగా పెంచుకున్న గొర్రెలాగా ఒకే ఒక్కటి. నీకు కావాలంటే నేనిద్దునే, కానీ ఒకరికి భారీగా ఉన్నదాన్ని ఎలా తెచ్చేసుకున్న వాడిని చంపేశాము అనేటప్పటికీ అయ్యో అని అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపము! ఆ పశ్చాత్తాపములో నుంచి ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తనలో అంటాడు, నా పరుపు నా కన్నీటితో తేలిపోతుంది, కొట్టుకొని పోతుంది అంటాడు. నీ పశ్చాత్తాపముతో ఒక కీర్తన రాయగలవా? నీ పాపములో ఉన్న అపజయములలో, పోరాటములో నుండి ఒక కీర్తన రాయగలుగుతావా? అలాంటి పశ్చాత్తాపం, అలాంటి కన్నీరు, అలాంటి రియలైజేషన్ హృదయాంతరంగాలలో నుంచి హృదయము బద్దలైపోయేలాగా. అక్కడ పాపము చేశాడు, ఇక్కడ చూపు అంటున్నాడు క్రొత్త నిబంధనలో. ఆ క్రొత్త నిబంధనలో నువ్వుంటే ఒక్క చిన్న అలాగా ఒక చూపే నీ జీవితంలో అబ్బా దావీదు పశ్చాత్తాపడినంత పశ్చాత్తాపాన్ని నీకు అనుగ్రహిస్తుంది. పశ్చాత్తాప్తులుగా ప్రభు పాదాలు తడిపేవారుగా మనం ఉన్నట్లయితే దావీదు ఎలా ధన్యుడయ్యాడో మనము కూడా మరలా క్షమించబడి అలాంటి ధన్యతను సంపాదించుకోగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను.